Hello students, welcome back to the channel Return Express Studies. TG Polyset 2026 స్టూడెంట్స్ అందరికీ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఫైనల్లీ TG Polyset 2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అఫీషియల్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రాసెసింగ్ ఫీ ఎప్పుడు పే చేయాలి, స్లాట్ బుకింగ్ ఎలా, సర్టిఫికేట్స్ ఏం కావాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా లేదా, ఈ అన్ని డౌట్స్కి ఆన్సర్ ఈ ఒక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని స్కిప్ చేయకండి, బికాస్ కౌన్సిలింగ్లో స్మాల్ మిస్టేక్ కూడా మీ ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, అఫీషియల్ ప్రెస్ నోట్ ప్రకారం టీజీ పాలిసెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ May 27th నుండి స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలంగాణలో టోటల్ 111 పాలిటెక్నిక్ కాలేజెస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ టోటల్ సీట్స్ 33,140. ఓకే ఓకే సో మనకి టోటల్ సీట్స్ వచ్చేసరికి 33,140 సీట్స్ మాత్రమే ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో సీట్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి, బట్ కరెక్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలియకపోయినా మెనీ స్టూడెంట్స్ మంచి కాలేజెస్ మిస్ అవుతారు. నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ, పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్. ఓకే, May 27th నుంచి May 31st వరకు ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. వితౌట్ ఫీ పేమెంట్ మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళరు. ఆఫ్టర్ ఫీ పేమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. హియర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, మెనీ స్టూడెంట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు వెబ్సైట్ సర్వర్ స్లో అవ్వచ్చు, లేదా ఓటీపీ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా పేమెంట్ ఫెయిల్ అవ్వచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆర్ సెకండ్ డేలోనే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, ఇది వచ్చేసరికి May 29 నుండి June 1st వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్, బికాస్ మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాక మాత్రమే కౌన్సిలింగ్ కంటిన్యూ అవుతుంది. నౌ మెనీ స్టూడెంట్ డౌట్స్ ఆర్ ఏం సర్టిఫికేట్స్ కావాలి టు అదేంటి వెరిఫికేషన్ చేయడానికి వెళ్ళడానికి అని అడుగుతారు. సో జనరల్లీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టూడెంట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ 3 sets of Xerox copy. Now వన్ ఇంపార్టెంట్ అడ్వైస్, మీ సర్టిఫికేట్స్లో నేమ్ స్పెల్లింగ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. బికాస్ చిన్న మిస్టేక్ ఉన్నా చాలా ప్రాబ్లం వస్తుంది లేటర్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. సో May 29 నుంచి June 3 వరకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో మీ స్టూడెంట్స్ ఎక్కువ మిస్టేక్స్ చేస్తారు. మెనీ స్టూడెంట్స్ ఓన్లీ 5 కాలేజీలు కానీ 10 కాలేజీలు అని పెడతారు వెబ్ ఆప్షన్స్లో. సో అలా చేయకండి, మ్యాక్సిమం కాలేజెస్ అండ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. బికాస్ మోర్ ఆప్షన్స్ ఉంటే మనకి పెడితే మోర్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నా ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సింపుల్ స్ట్రాటజీ చెప్తా. డివైడ్ కాలేజెస్ ఇంటూ 3 కేటగిరీస్. డ్రీమ్ కాలేజెస్ అంటే మీకు కావాల్సిన కాలేజ్, మీడియం ఛాన్సెస్ కాలేజెస్, సో మీకు వచ్చే ఛాన్స్ ఉన్న కాలేజ్ని, అండ్ సేఫ్ కాలేజెస్. కొన్ని కాలేజెస్ మీ దగ్గర ఉన్నాయి. ఇలా ఫస్ట్ ప్రయారిటీ మీరు ఎవరికి ఇస్తారు, మీ డ్రీమ్ కాలేజ్కి. నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మీ ఛాన్స్ ఏమేమైతే వస్తాయో దానికి. ఆ తర్వాత మీకు సేఫ్ కాలేజ్ ఒకటి. ఇవి మిక్స్ చేసి ఆప్షన్స్ ఇవ్వండి. ఓన్లీ టాప్ కాలేజెస్ పెట్టి వెయిట్ చేయకండి. ఎగ్జాంపుల్, మీ ర్యాంక్ హై ఉంటే సేఫ్ కాలేజెస్ కూడా కంపల్సరీ యాడ్ చేయండి. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేయాలి. కరెంట్ ట్రెండ్ ప్రకారం మోస్ట్ డిమాండ్ బ్రాంచెస్ వచ్చేసరికి సిఎస్సి, ఈసీ, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్. మెకానికల్ అండ్ సివిల్ కూడా మంచివే, బట్ సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్
బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. నా నెక్స్ట్ స్టెప్ ప్రొఫెషనల్ సీట్ అలాట్మెంట్. ఓకే, ఆల్రెడీ అలాట్మెంట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాక మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. ఆన్ ఆర్ బిఫోర్ జూన్ 6 లోపే మీకు సీట్ అలాట్ అవుతుంది. అప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ అలాటెడ్ సీట్ చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ సీట్ వచ్చింది అంటే ఇమీడియట్గా ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలి. లేట్ చేస్తే సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా సీట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చేసరికి 59 సీట్స్ ఉన్నాయి, 59 కాలేజెస్ ఉన్నాయి సారీ. అండ్ టోటల్ గవర్నమెంట్ సీట్స్ వచ్చేసరికి 18,788 ఉన్నాయి. ఓకే, ఇక ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసరికి టోటల్ మనకి 52 కాలేజెస్ ఉన్నాయి. అండ్ ప్రైవేట్ సీట్స్ వచ్చేసరికి 14,352 కాలేజెస్ ఉన్నాయి. ఓవరాల్ టోటల్ వచ్చేసరికి 111 కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి. సీట్స్ వచ్చేసరికి 33,140 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే సీట్స్ అవైలబిలిటీ బాగానే ఉంది, బట్ టాప్ కాలేజెస్ అండ్ టాప్ బ్రాంచెస్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. నా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, స్టూడెంట్స్ అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్. ఓన్లీ ఫ్యూ కాలేజెస్ సెలెక్ట్ చేయడం, లాస్ట్ మినిట్ ప్రాసెసింగ్, సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవడం, స్టూడెంట్స్ చెప్పినట్టు ఆ ర్యాండమ్ కాలేజ్ సెలెక్ట్ చేయడం, ఫ్రెండ్స్ చెప్పినట్టు. ఫ్రెండ్స్ కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్లేస్మెంట్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్, ల్యాబ్స్, లొకేషన్ అన్నీ చెక్ చేయండి. ఓన్లీ బిల్డింగ్ చూసి జాయిన్ అవ్వకండి. పాలిసెట్ ఈజ్ నాట్ స్మాల్ థింగ్. మెనీ స్టూడెంట్స్ పాలిటెక్నిక్ నుండి స్టార్ట్ అయ్యి ఇంజనీరింగ్ అయ్యారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతారు, అబ్రాడ్కి వెళ్తారు, గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశారు. సో కౌన్సిలింగ్ని సీరియస్గా తీసుకోండి. కరెక్ట్ డెసిషన్ మీ ఫ్యూచర్ని కంప్లీట్గా చేంజ్ చేయొచ్చు. ఇది టీజీ పాలిసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ అందరికీ వీడియో షేర్ చేయండి, బికాస్ మెనీ స్టూడెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అర్జెంట్గా కావాలి. లేటెస్ట్ పాలిసెట్, ఈసెట్, ఎంసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.